ఇప్పుడు వేల కోట్లు పెట్టి అక్కడ అపార్ట్మెంట్స్‌ని కూలగొట్టి గాంధీ స్టాచ్యూ నిర్మాణం చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయన స్వయంగా మీటింగ్ పెట్టి శ్రీకృష్ణుని యొక్క ఉద్భోగతాన్ని ఉద్భవించి హైడ్రాను ప్రవేశపెట్టారు. హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా స్టార్టింగ్లో నిజమేమో ఇక్కడ ఉన్నటువంటి కబ్జాకైనటువంటి భూముల్ని లేదా చెరువుల్ని కాపాడతారనేటువంటి విశ్వాసాన్ని కల్పించారు. కానీ ఇవాళ ఆచరణలో చూస్తూ ఉంటే హైడ్రా సీఎం గారు పెట్టుకున్నటువంటి ఆయన సొంత జేబు సంస్థ తప్ప నిజమైన అధికార యంత్రాంగం కాదు అనేది ఇలా స్పష్టమవుతా ఉన్నది, తేలుతూ ఉన్నది. ఇదేదో నేనన్న మాటలో తెలంగాణ ప్రజలన్న మాటలు కాదు. స్వయాన మన రాష్ట్ర ఉన్నతమైనటువంటి న్యాయస్థానమే అనేక సార్లు రంగనాథ్ కమిషన్ గారికి మీరు చట్టాన్ని పాటించారు, చట్టాన్ని ఉల్లంఘిస్తారా, న్యాయ సూత్రాలను పాటించరా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా అని మందలించినటువంటి సంగతి యావత్ పత్రికా సమాజానికి తెలుసు. అందుకని వాళ్ళు ఇలా పేదవాళ్ళు ఉన్నటువంటి అనేక భవనాలను, బిల్డింగ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకునేటువంటి భవనాల జోలికి పోవట్లేదు. అందుకే ఇలా జాగృతిగా కవితమ్మ గారు అధ్యక్షురాలు ఇక్కడ కూర్చొని సమాజానికి చెప్పదలుచుకున్నది, ఈ భవనాలు మూసీ నది పరివాహక ప్రాంతంలో కనీసం 30-40 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లను మాత్రమేమో కూలగొడుతున్నారు. కానీ మూసీ నది నీళ్ళలో మునిగేటువంటి ఈ ఉన్నతమైనటువంటి భవనాలను మాత్రం కూలగొట్టడానికి హైడ్రాకు, బుల్డోజర్లకు ముందుకు రావడం లేదు. అందుకనే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హైడ్రా వీళ్ళంతా కూడా వాళ్ళ జేబు సంస్థగా వాళ్ళ అనుచరుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత భూములన్నింటినీ వాళ్ళ సొంత ప్రయోజనాలను వాడుకోవాలనేటువంటి కుట్రలు కుతంతాలు తప్ప పేదవాళ్లకు న్యాయం చేస్తారనేటువంటి విశ్వాసం తెలంగాణ సమాజానికి లేదు. అందుకే ఇవాళ వాళ్ళకి హెచ్చరించదలుచుగా ఉన్నాం జాగృతి పక్షాన. భవిష్యత్తులో మీరు పేదవాళ్ళ జోలికి పోయి ధనికులను వదిలిపేస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఊరుకోదు, వాళ్ళ పక్షాన జాగృతి నిలబడుతుంది, పోరాడుతుంది అనేటువంటి ఒక హెచ్చరికను జారీ చేయడానికి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని జాగృతి నిర్వహిస్తుందాం. అదే కాకుండా మొన్న గుడిసెలను కూడా కూలగొట్టి వందలాది మంది పోలీసులను పంపించి కూలగొట్టడం జరిగింది. ఏమంటారు దాని గురించి? వాళ్ళకి కనీసం టైం ఇవ్వకుండా కూడా కూలగొట్టేయడం జరిగింది. వేరే మళ్ళీ వాళ్ళ సామాను వాళ్ళు తీసుకొని వేరే జాగాలకు పోయేంత టైం కూడా ఇవ్వకుండా కూలగొట్టడం జరిగింది. నేను అదే చెప్పదలుచుకున్నానమ్మా. రంగనాథ్ కమిషనర్ హైడ్రా ఏదైతే ఉందో అది పేదవాళ్ళ గుడిసెల్ని, పేదవాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఇండ్లు వేసుకుని ఉంటే వితౌట్ నోటీసు రాత్రికి రాత్రి పిల్లలు జల్లెలంతా కూడా ఏడుస్తూ రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చినా కూడా వాళ్ళకు బాధ, జాలి ఎటువంటి కనిపించదు, వాళ్ళకు దయ కలగదు. కానీ ఇంత గొప్పలు కడితేటువంటి ఇల్లుకు మాత్రం తప్పుడు పద్ధతుల్లో పర్మిషన్ ఇస్తారు. హైదరాబాదే కాదు, నిన్న మొన్న మనం చూసాం ఖమ్మంలో కూడా సుమారు 600 పై చిలుకు ఇండ్లను నేలమట్టం చేశారు, వాళ్ళని రోడ్డుకి ఎక్కించారు. అంతకంటే ముందు మనం రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో కూడా అటువంటి చర్యలే చేపట్టారు. హైదరాబాద్లో అనేక చోట్ల అటువంటి సంఘటనలు చూసాం. కాబట్టి ఇది పేద ప్రజల ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. రేవంత్ రెడ్డి తన అనుచరుల కోసం లేదా తన పైన ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని మెప్పించడానికి, ఇక్కడి నుంచి కోట్ల రూపాయలు పంపించడానికి ఇలాంటి పెద్దల దగ్గర లాలుచిపడి ధనం తీసుకొని చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇక భవిష్యత్తులో అలాంటివి చేస్తే మరి జాగృతిగా మేము తీవ్రంగా ఖండిస్తామని ఈ సందర్భంగా ధర్నా కవితమ్మ గారు ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. చెప్పండి, గాంధీ సరోవర్ స్టాచ్యూ గురించి వేల కోట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మళ్ళీ అక్కడ ఇండ్లు కూలగొట్టేసి ఆడ స్టాచ్యూ కడతానంటున్నారు. అవసరం అంటారా ఇప్పుడు? అందుకే మేము అంటున్నామంటే తెలంగాణలో ఇంత పెద్ద బిల్డింగ్లు అక్రమంగా కట్టారు, బిల్డింగ్లు కనపడతలేవు కానీ గాంధీ స్టాచ్యూ కోసం అని చెప్పి వేలాది మందిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. అక్కడనే కట్టాల్సిన అవసరం ఏముంది? ఇట్లాంటి జాగాలు కట్టవచ్చు కదా. హైదరాబాద్ నడి సెంటర్లో ఇంత పెద్ద జాగా ఉంది, దీంట్లో వచ్చి కట్టవచ్చు కదా. ఎందుకు అక్కడ కడుతుర్రు? ఎందుకు అంతమంది వేల పబ్లిక్ని ఇబ్బంది పెడుతుర్రు? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఏం చేస్తుందంటే ఇటువంటి పెద్ద వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని వీళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు, వాళ్ళేమో రోడ్ల మీద వేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితి మేము ఉపేక్షించాము. తెలంగాణ జాగృతి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో బరాబర్ అది ఇవ్వడన్నా కానీ ఎంత పెద్ద ప్రభుత్వమైనా కానీ నిలదీస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పేది ఒకటి, హైడ్రాని పెట్టుకున్నది అది కేవలం మీకు సొంతం కాదు, మీ ఒక్కరు పెట్టుకున్నది కాదు. తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో, ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వాటికి వాడడానికి హైడ్రా పెట్టుకున్నారు. ఆ హైడ్రాని కేవలం మీకు వసూళ్ల కోసం పెట్టుకున్నట్టుగా ఈరోజు పెద్ద బిల్డింగ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు డబ్బులు వసూలు చేసి ఇచ్చిన ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే మరి దాన్ని 6 నెలలు ఆపి మళ్ళీ మీరు ఈరోజు కమిషన్లు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయించారు. అంటే కేవలం హైడ్రాని ఈ రకంగా బ్లాక్మెయిల్కి వాడుకొని డబ్బులు సంపాదించిన పెట్టుకుర్రు. దయచేసి
హైడ్రా ఏదైతే ఉందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో, ఎక్కడైతే పేద గవర్నమెంట్ ఆస్తులు ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో వాటిని మాత్రం ఆపాల్సిన బాధ్యత హైడ్రాకు ఉంది. మీ యొక్క సొంతంగా వాడుకోవద్దని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మధుర్ రిడ్జ్ పార్క్ అది అపార్ట్మెంట్స్ ఒకవేళ కూలగొట్టే సిచ్యువేషన్స్ ఉంటే కానీ ఎట్లా మళ్ళీ వాళ్ళకి బతుకుతారు ఎట్లా? ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. అందుకే మేము అంటాము, అవసరమైతే తెలంగాణ జాగృతి మా అధ్యక్షురాలతో పాటు వెళ్ళి అక్కడ పోయి మేము వాళ్ళకి అండగా నిలబడతాం, అక్కడ పోయి ఆదుకుంటాం ఖచ్చితంగా బరాబర్. వాళ్ళకి ఒకవేళ ఇస్తే కూడా ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లలో అపార్ట్మెంట్లు ఇవ్వండి, వాళ్ళు ఎంతైతే నష్టపోతారో దానికి 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. సార్ ఒకవేళ అదే ఆ పార్క్ మధు పార్క్ అనే అపార్ట్మెంట్ కూలగొట్టడం జరిగితే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది? మధు పార్క్ అనేది నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు రూపాయి ఖర్చు పెట్టుకుని వాళ్ళు కొనుక్కున్న కుటుంబాలు. కానీ అభివృద్ధి చేయాలంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. మంచి నిపుణులను పెట్టుకొని చేయొచ్చు. కానీ కాకపోతే ఉద్దేశపూర్వకంగా ఓన్లీ పేద ప్రజలనే టార్గెట్ చేసి వాళ్ళని చేసి వీళ్ళని ఏదైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళకి డిస్టెన్స్ ఏం లేదు కదా, వాళ్ళకి 30 మీటర్ల దూరం అంటే వీళ్ళు 7-8 మీటర్ల దూరంలోనే కట్టినారు. మరి వీళ్ళకి లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మరి ఒకవేళ ఆ 450 కుటుంబాలకు అన్యాయం జరిగితే మటుకు ఇలాంటి కన్స్ట్రక్షన్లే కాదు, తెలంగాణలో అక్రమ కన్స్ట్రక్షన్ల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఒకవేళ మధు పార్క్ అనేది ఇంత ధర్నా చేసిన తర్వాత కూడా కూలగొట్టడం జరిగితే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వము దొంగలు అని చెప్పి తమకు తాము మరోసారి నిరూపించుకున్నట్టు ఉంటుంది. మధు పార్క్ రిడ్జ్ లోపల చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. అంటే చాలా వృత్తి కూడా పర్మనెంట్ కానిటువంటి ఎంతోమంది జర్నలిస్టు కానీ మిగతా ఉద్యోగులు అక్కడ రూపాయి కూడబెట్టి తమ జీవన సౌధంగా మొత్తం ఒక జీవితకాల కళ డబ్బంతా కూడా అక్కడ పెట్టి ఆ శ్రమను పెట్టుకోవడం జరిగింది. ఆ 30-40 ఏళ్ళ శ్రమ వారి ఒక్కసారిగా గద్దలు దనకపోయినట్టుగా ఇట్లా జరగొద్దు అని చెప్పి మనం కోరుతా ఉన్నాము. దాంతోపాటుగా ఒకవేళ అక్కడ కూలగొట్టడం జరిగితే ఖచ్చితంగా దీన్ని కూలగొట్టే పని కూడా జాగృతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక నగరం లోపల ప్రభుత్వం పెద్దన్న తరహాలో బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం నిజంగా బాధ్యత తీసుకొని ఒకవేళ వాళ్ళని మీరు కూల్చితే వీళ్ళని కూడా కూల్చడం జరగాలి. లేదు వీళ్ళ జెన్యూన్ కనుక అయితే ఆ కూల్చిన వాళ్ళకు ఇందులో ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.